ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తణుకు హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కమిటీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఆనరబుల్ ఎమ్మెల్యే తణుకు ఆర్మీ రాధాకృష్ణ గారు, ఇతర కమిటీ మెంబర్స్, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ అండ్ తణుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే హాస్పిటల్లో ఉన్న అన్ని సమస్యలు ఏదైతే చేయాలి, డెవలప్ ఏ విధంగా చేయాలి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయన్నీ కూడా డిస్కస్ చేశాము. ముఖ్యంగా డాక్టర్స్ కొరత అయితే ఉంది, ఆ గ్యాప్ అంతా కూడా చూసాము. దాని మీద వేకెన్సీస్ ఉన్న డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్, జనరల్ డాక్టర్స్కి రిక్వైర్మెంట్ అంతా కూడా మేము గవర్నమెంట్కి నివేదించి తొందరలోనే శాంక్షన్స్ తీసుకుంటాం. మేము పర్మిషన్స్ తీసుకుంటాం, లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్ చేసుకోవడానికి. చాలా టెక్నీషియన్స్ పోస్ట్స్ కూడా శాంక్షన్ అవ్వాల్సి ఉంది. స్టాఫ్ నర్స్ డెఫిషియట్ ఉంది. ఇది శాంక్షన్కి గవర్నమెంట్ నివేదించి పర్మిషన్ తీసుకుని మేము రిక్రూట్ చేసుకోవడానికి కూడా ముందుకు వెళ్తాము. ఇక డయాలసిస్ సర్వీసెస్ ప్రజలకి అవసరమైన రోగులకి అందరికీ అందజేయడం జరుగుతుంది. అది కూడా 5 beds నుంచి ఇప్పుడు 10 beds, 10 beds నుంచి 15 beds చేయడం జరిగింది. దాంతో చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కూడా పర్మిషన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ డ్రగ్ కంట్రోలర్ పర్మిషన్స్ అన్ని కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంది. అది కూడా బ్లడ్ బ్యాంక్ కూడా తొందరలోనే అందుబాటులో తీసుకురావడానికి మేము కృషి చేస్తాము.